హాయ్ నమస్తే, ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మరి ఒక మినీ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే చికెన్ అండ్ బగారా చేసేసాను. చాలా వెదర్ అయితే చాలా చల్లగా ఉంది కదా, సో నేను శివ అయితే స్పైసీగా మంచిగా చికెన్ బగారాన్నం చేసేసుకుందామని డిసైడ్ అయిపోయి చికెన్ బగారా చేసేసుకున్నాను. అండ్ మంచి మిరియాలు అండ్ అల్లం వెల్లిపాయ అయితే వేసేసి మంచిగా ఘాటుగా అయితే చేసేసుకున్నాను. నా బగారన్నం చూసి అయితే మీరు షాక్ కాకండి. రైస్ కుక్కర్లో పెడితే అలానే వచ్చేస్తుంది మొత్తము. దాన్ని ఒకసారి మనము మంచిగా మిక్స్ చేసేసుకుంటే మంచిగా అయిపోతుంది అనమాట. రైస్ కుక్కర్లో కుల్ల కుల్ల పొల్లు పొల్లు మంచిగా అయింది అన్నం అయితే. స్మెల్ అయితే సూపర్ ఉంది. అసలు ఎంత టేస్టీ చేయాలి అని అనేసుకున్నాను. అయితే ఈరోజు వేరేలాగా యాక్చువల్లీ పుదీనా చికెన్ లేదంటే పాలక్ చికెన్ చేసేసుకోవాలని అనుకున్నాము. బట్ ఈ వెదర్ని యూస్ అయితే స్పైసీగా ఇట్లా కారం కారం చేసేసుకుందామని ఇలా డిసైడ్ అయిపోయాం అనమాట. చాలా చాలా బాగుంది అసలు స్పైసీ చికెన్. అండ్ మంచి లెమన్ కలుపుకొని బగారా రైస్ వేసుకొని తింటుంటే అయితే ఏమన్నా ఉందా అసలు టేస్ట్ అయితే ఇచ్చి పడేసేసింది. అండ్ మంచిగా అయితే చికెన్లో అయితే నేను కొబ్బరి అండ్ నువ్వులు, బాదం, కాజు పేస్ట్ అయితే వేసేసాను. ఎప్పట్లాగానే చేసేసాను. బగారన్నంలో అయితే ఇక పుదీనా అవన్నీ వేసి అయితే కలిపేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ టైం అయితే ఈ ఇట్లా వెరైటీ ఎలా చేయాలనేది మీకు చూపించేసేస్తాను. అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ మీరేం తిన్నారో అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంత బాగుందో చికెన్ అండ్ బగారా రైస్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ టైం అయితే మీకు ఎలా చేయాలి అనేది అయితే వీడియో అయితే పెట్టేసేస్తాను. అండ్ మీరేమేమి తిన్నారు ఈరోజు అనేది కామెంట్ చేసేసేయండి. అండ్ ఈ వెదర్కి అయితే మీకు కూడా సజెస్ట్ చేస్తున్నా. అండ్ నాన్ వెజ్ లవర్స్కి అయితే మంచిగా స్పైసీగా వండేసేసుకొని అయితే తినేయండి. అండ్ అంటే ఇట్లా సర్దీలు అలాంటివి కాకుండా ఉంటాయి అనమాట ఈ టైంలో ఇలాంటివి తింటే. అండ్ ఇంకా మిరియాల చారు చేసుకుని తింటే అయితే సూపర్ ఉండేది. నేనైతే చేయలేదన్నమాట. ఇంకా మేము దగ్గరికి ఇలానే చేసేసుకున్నాం, ఇద్దరమే కదా. సో ఇంకా అవన్నీ చేస్తే అయితే మళ్ళీ మిగిలిపోతూ ఉంటాయి. ఇంకా నేను అందుకని చెప్పేసి ఇట్లా దగ్గరికి కొంచెం గ్రేవీ టైప్ అయితే చికెన్ చేసేసాను. అండ్ మీరేం తిన్నారో కామెంట్ చేసేసేయండి. అండ్ నా వీడియో నచ్చితే అయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.